గత వైసీపీ ప్రభుత్వంపై మండలి వేదికగా మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అధికారులు మధ్యవర్తుల సాయంతో ప్రభుత్వంలోని వ్యక్తులే రైస్ను అక్రమంగా తరలించుకుపోయారని ఆరోపించారు. వేలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. సరఫరా చేసే బియ్యం ఒక ఆర్గనైజ్ నెట్వర్క్ విధానంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ గతంలో ఎప్పుడు కూడా మనం ఎవరం కూడా ఊహించలేదు. ఎవరైతే 1,48,00,000 రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన ఈ బియ్యాన్ని వీళ్ళు ప్రభుత్వానికి అంతిమంగా మాకు ఖర్చు అయ్యేది ₹43.40 అధ్యక్ష ఒక కిలో ఈ బియ్యం. దాన్ని దుర్మార్గంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఆర్గనైజ్ సిండికేట్గా వీళ్ళు ఏర్పాటై ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల్లో వీళ్ళు ₹10 కొనుగోలు చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దీనికి గత 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు, అధికార యంత్రాంగం కూడా దీంట్లో పాల్పడింది. ఆ విధంగా వీళ్ళకి అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థాల కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఆఫ్రికా వంటి దేశాలకి వీళ్ళు తరలించి తీసుకెళ్లారు అధ్యక్ష.